నమస్కారం అన్న. చెప్పండి. మీ పేరు? బాలకృష్ణ. ఇప్పుడు సెంట్రల్‌లో ఏ పార్టీ గెలుస్తదని అనుకుంటున్నారు మీరు? కాంగ్రెసే వస్తది. ఎందుకని? అంటే వాళ్ళు చేసే పనులున్నాయి. చాలా కొద్దిగా జనాలకు జరిగే లాభాలున్నాయి. అందువల్ల కాంగ్రెసే వస్తదనుకుంటున్నా. అంటే బీజేపీ ఇప్పటివరకు చేసినయన్నీ ప్రజలకి బీజేపీ స్టేట్ లెవెల్‌లో ఉంటది గానీ, మన లోకల్‌లో అయితే మాత్రం కాంగ్రెస్ వరకు ఉంది. వాళ్ళు ఇంతకుముందు చేసే పనులు అవన్నీ ఉన్నందుకు కాంగ్రెసే రావచ్చు. అంటే పీఎం ఇప్పుడు ఎవరవుతారు అనుకుంటున్నారు మళ్ళీ? పీఎం అది 50-50 అయ్యుండొచ్చు. చెప్పలేము అది గూడా. మాక్సిమం అయితే కాంగ్రెస్. మాకైతే కాంగ్రెసే అనుకున్నాను. నమస్కారం అండి. చెప్పండి. మీ పేరు? నర్సిరెడ్డి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? మోడీ గారు వస్తేనే బాగుంటుంది. ఎవరు చేయలేనటువంటి పనులు ఆయనే చేపిస్తుండు. చిన్న సన్న కార్లు అనేది ఇట్లాంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి. అన్నీ చేయించేది ఆయనే. లేని వాళ్ళని కనిపెడుతుండు, ఉన్న వాళ్ళని ఏ విధంగా చేయాలో చేస్తుండు. అందుకని ఆయన పార్టీ ఉంటేనే ఎవరికైనా మంచిది. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి మన భారతదేశం అనేది అభివృద్ధి చాలా చెందిందంటారు. అభివృద్ధి చెందింది. దొంగ నోట్లు ఇట్లాంటివి కూడా బయట పెట్టి చేయటానికి కూడా ఆయన ఎన్నెన్నో పథకాలు చేసి ఆ, ఇట్లాంటి బ్లాక్ మనీ కూడా బయట పెట్టి ఏ ప్రభుత్వం చేయలేదు నిన్న. అందుకని ఆయన ప్రభుత్వం ఉంటేనే ముందు ముందు భవిష్యత్తులో ఇంకా ఏదైనా చేయగలుగుతాడు, చేస్తాడనే నమ్మకం ఉన్నది. అంటే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అలాగే ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా? ఈయన ఈయన చేసినంత చేయలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రాహుల్ గాంధీకి అనుభవం చాలా తక్కువ. ఇటువరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్న హయాంలో అది వేరు, కానీ ఇప్పుడు ఈయనకు రాజకీయం అనేది తక్కువ. అందుకని ఆ విధంగానైతే ఆయన ఉంటేనే బాగుంటుందని. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదండి. ఉమ్. ఇప్పుడు కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? ఎంపీ సీట్లలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా? అది మనం చెప్పలేమండి. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుబ్బారావు. ఇప్పుడు రాబోయే కేంద్రంలో పీఎంగా ఎవరవుతారు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవుతారండి. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది కదా, అన్నీ బాగా చేస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఎలా అయితే మార్పు వచ్చిందో సెంట్రల్లో కూడా మార్పు వస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? నరేంద్ర మోడీ గారే బాగా చేస్తున్నారు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఉందంటే రాహుల్ గాంధీ గారికి అంత అనుభవం లేదు కదా. నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా. అంటే అంతకుముందు చేయని పిఎం భారతదేశాన్ని అభివృద్ధి చెందించారంటారు. ఇప్పుడు చేశారు కదా, మరి ఆయన బాగా చేశారు కదండి. రోడ్లు ఏంటి అన్నీ చేసుకొచ్చి పథకాలు కానీ అన్నీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు రామ జన్మభూమి కట్టారంటే ఆయన కృషి అది. మనకి ఈ దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్తున్నారు కదా ఆయన. ప్రపంచ దేశాల్లో మొదటి స్థానం బాగా చేస్తున్నారు కదా. అయితే నరేంద్ర మోడీ గారే గెలుస్తారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.